ఫిరంగిపురం మండలం గొల్లపాలెంలో క్వారీ నిర్వాహకులు తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు తమ ఇళ్లపై పడుతున్నాయని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్వారీ పనులు నిలుపుదల చేయాలని సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్ లో గొల్లపాలెం గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. మా సమస్యల్లో అక్కడ ఏందనంటే వాళ్ళు దెబ్బలు పెట్టినప్పుడు రాళ్ళు అనేది మా ఇళ్ల మీదకి వచ్చి పడతాయి. మొన్న 4/29వ తారీఖున 4 ప్రాణాలు పోయాయి. ఆ బ్లాస్టింగ్ దెబ్బకి అందరూ ఉలికిపడి లేచేసరికి అందరూ ఇట్లా కదిలేసరికి ఆ ప్రాణాలు అనేవి ఆగినాయి అంతే. లేకపోతే మొన్న 4 ప్రాణాలు అంటే 4 ప్రాణాలు పోయిన తర్వాతే అందరూ స్పందిస్తారా? నాయకులైనా ఎవరైనా కానీ అంటే మీకు ప్రాణాలు పోలేదు కాబట్టి ఎవరు ఇంకా ప్రాణాలు పోలేదు కదా అని అంటున్నారు. మళ్ళీ పైపెచ్చుగా అంటే ప్రాణాలు పోయిన తర్వాతే స్పందిస్తారనమాట. అంటే మా ప్రాణాలకి విలువ లేదు. అందుకనే ఈ అధికారులు ఎంతో మంది వచ్చారు, మేము పరిష్కరిస్తాము ఎన్నో రిపోర్ట్లు రాసుకెళ్తున్నారు. మా ఇళ్ళు డ్యామేజీలు రాసుకెళ్తున్నారు, మా జబ్బుల గురించి రాసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ రాళ్ళు పడింది రాసుకెళ్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అవి ఫోటోల వరకే పరిమితమైనవి, రాతల వరకే పరిమితమైనవి. ఇంతవరకు మా పరిష్కారం కాల 15 ఏళ్ల నుంచి ఈ రోజు 4 ప్రాణాలు పోయాయి. మరి మా గ్రామస్తులు అందరూ మేము ఎటుపోవాలి, ఎక్కడ నివసించాలి? మరి వాళ్ళ అధికారులు పట్టించుకోవట్లేదు. మా గ్రామం వాళ్ళందరం కలిసి కట్టుగా మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. మన సమస్యకి మనమే పోరాడుకున్నాం. మా మండలాల ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం, తీసుకున్నారు, పరిష్కరిస్తామన్నారు. మరి ఇంతవరకు దానికి మాకు ఏ ఆన్సర్ ఏం ఇవ్వలేదు. అందుకని మేము ఇంకా మళ్ళీ కొండ యజమానులు వచ్చి సంప్రదింపులు చేస్తామని అంటున్నారు. మేము ఆ క్వారీ పెట్టుకుంటాము, మీరు ఇచ్చింది 2 క్వారీలకే మీరు నోటీసులు ఇచ్చింది, మిగతా వాళ్ళం అంటే మేము మొత్తం ఆపాలంటున్నాం. 2 క్వారీలు కాదు, ఇంకొక 2 క్వారీలు మాకేమో అయినోళ్ళేం కాదు. మా ఊరు మొత్తం ఏదైనా కానీ ఆపాల్సిందే. ఏ క్వారీ వాళ్ళైనా ఏ యజమానులైనా ఆపాల్సిందే. పరిధిలో గల గొల్లపాలెం దళిత బహుజనుల సమస్య ఇది. ఆ దళితులు నివసించేటువంటి కొండ ప్రాంతంలో వీళ్ళ గ్రామ పరిధిలోనే ఆ కొండ ఉన్నది. ఆ కొండ మీద బ్లాస్టింగ్ చేస్తున్నారు కాంటాక్ట్స్. ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ కొండ రాళ్ళు వీళ్ళ ఇళ్ల మీద పడి ప్రాణాపాయము ఉన్నది. ఆ విషయం మొన్న డిసెంబర్ 29వ తారీఖున మండల తహసీల్దార్ గారికి విన్నవించుకున్నారు ఈ దళితులు. ఇంతవరకు స్పందించిన ఆయన కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి చెప్పుకొని ఆ కాంటాక్ట్ బ్లాస్టింగ్ అనేది నిలుపుదల చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఈరోజు వచ్చారు. మేము కూడా పార్టీ తరఫున వాళ్ళకి సపోర్ట్గా వచ్చాం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ విషయాన్ని నేను తెలుసుకొని మొన్న 29వ తారీఖున వీళ్ళు వినతిపత్రం ఇచ్చిన విషయాలు వార్తలు రాగా ఆ వార్తలు చూసి నిన్న నేను ఆ గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామానికి వెళ్ళి ఆ ప్రజల్ని విచారించగా వాళ్ళంతా కొండ ప్రాంతం అంతా చూశారు. ఆ గ్రామం అంతా కూడా కొండల మధ్యలో ఉన్నది. ఆ మధ్యలో ఉన్నదాన్ని ఈ బ్లాస్టింగ్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మొన్ననే ఒక 2 రాళ్ళు వాళ్ళ ఇళ్ల మీద పడింది. ఆ భయంతో 29వ తారీఖున తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. ఇంకొక విషయం